దానం అండ్ కడియంకు కూడా క్లీన్ చీట్, ఇద్దరి అనర్హత పిటిషన్ల డిస్మిస్. ఫిరాయింపు ఆధారాలు లేవన్న స్పీకర్ గడ్డం ప్రసాద్. పార్టీ ఫిరాయించలేదన్న స్పీకర్ అందరూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని స్పష్టం. కేసీఆర్ సారీ చెప్తే రాజీనామా చేస్తా కడియం. నా నుంచి బీఆర్ఎస్ ఇంతవరకు వివరణ కోరలేదు దానం. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు లైన్ క్లియర్. ఎస్, మనం గతంలో కూడా అనుకున్నాము. ఇది ఏమి కాదు, ఇది ఎందుకంటే దీనికి పురుడు పోసింది ఎవరు అంటే బీఆర్ఎస్ వీళ్ళయ్యా పురుడు పోసిండు. అప్పుడు ఏమన్నా అంతకుముందు ఏమన్నా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో చేస్తారా, ఓలు గుట్టి ఇంకోళ్ళు తండ్రి అని చెప్తారా అని రకరకాల కలబొల్లి మాటలు మస్తు ముచ్చట్లు పలికిండు. అధికారంలోకి రాగానే వాళ్ళు వస్తా అంటారు, వాళ్ళు వస్తుంటే మేము వద్దంటామా, చేర్చుకుంటాం, వాళ్ళకు ఒకవేళ వాళ్ళ అర్హులు అయితే వాళ్ళకి మంత్రి పదవి కూడా ఇస్తాం అని చెప్పేసి చేర్చుకున్నాడు. అప్పుడు ఇవన్నీ ఏమి అడ్డు రాలే, ఏమంటుండు అప్రజాస్వామికం అది ఇదని ఇప్పుడు ఈయన కేటీఆర్ మాట్లాడుతుండు. మరి అప్పుడు ఏమి గుర్తుకు రాలేదా మరి? అంటే మీరు చేస్తే ఒక నీతి, ఇంకోరు చేస్తే ఇంకో నీతి. అసలు ఇక్కడ వీళ్ళు ఇన్వైట్ కూడా చేయలే, వీళ్ళు ఏడ కూడా కన్వలు కూడా కప్పలే. వాళ్ళు వచ్చిర్రు, చేరిరు. ఏంటంటే ప్రజాపాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు, కలిసి పరిపాలన సాగించవచ్చు, మంచిగా మా నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయి అన్న ఉద్దేశంతో వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యారు. జాయిన్ అయితే అట్లెట్లా జాయిన్ అవుతారు, ఇట్లెట్లా జాయిన్ అవుతారు. మరి మీరెట్లా చేర్చుకుర్రా భయ్? మీరు ఎట్లా చేర్చుకున్నారు మరి? అంటే మీరు చేర్చుకున్నప్పుడు తప్పు కనపడలేదా? మీరు చేస్తే సంసారం, ఇంకోళ్ళు చేస్తే వ్యభిచారమా? అందుకనే జనాలు కరెక్టే అంటారు, స్పీకర్ గారు మంచి నిర్ణయమే తీసుకున్నారు. ఏంటంటే గతంలో అది బీఆర్ఎస్ పురుడు పోసి పెంచింది కాబట్టి బీఆర్ఎస్ చేసింది, అదే కంటిన్యూ అవుతుంది. దాంట్లో తప్పేమున్నది? తప్పేం లేదు. అది ఇక్కడే అంటాడు స్పీకర్ తీర్పు అప్రజాస్వామికం. ఆయనపై రాహుల్ గాంధీ తీవ్ర ఒత్తిడి చేశారు. అడ్డగోలు సంచుల కట్టల కోసం అనైతిక నిర్ణయాలు, ఫిరాయింపులపై మాట్లాడే హక్కు కాంగ్రెస్కు లేదు, మీకు లేదు. ఫిరాయింపుల గురించి మీరు మాట్లాడితే ఉరికించి కొట్టాలి. మీరు మాట్లాడడానికి మీకు ఎటువంటి హక్కులు లేవు, నైతిక హక్కు లేదు, మీకు సిగ్గు కూడా లేదు. సిగ్గు లేకుండా మళ్ళీ ఫిరాయింపుల గురించి మాట్లాడుతారు. మీరా మాట్లాడేది? దేని గురించి మాట్లాడతారు మీరు? మాట్లాడకూడదు, నోరు మూసుకోరి, అన్నీ మూసుకొని సైలెంట్గా కూర్చోరు. ఫిరాయింపుల గురించి మాట్లాడే హక్కు లేదు కాబట్టి. ప్రజల తీర్పును కాలరాయడమే. స్పీకర్ సాక్ష్యాలు కనిపించడం లేదా? స్పీకర్ సాక్ష్యాలు కనిపించడం లేదా అంటే మరి గతంలో ఎందుకో స్పందించలే కిషన్ రెడ్డి? వాళ్ళందరినీ జైన్ చేసుకున్నారు, టీడీపీ వాళ్ళని అందరినీ. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీ ఎమ్మెల్యేలను జైన్ చేసుకోలే, మీరు కేంద్రంలో ఉన్నారు కాబట్టి. మీరేమైనా కట్టబెడతారేమని చెప్పేసి భయానికి మీ ఎమ్మెల్యేలను చేర్చుకోలే. అప్పుడు టీడీపీ వాళ్ళని, కాంగ్రెస్ వాళ్ళని వరుస పెట్టి జైన్ చేసుకున్నాడు. అప్పుడు ఎందుకు మాట్లాడలే? ప్రజల తీర్పు కాలరాయడం నువ్వు మాట్లాడతావు, అప్పుడు మాట్లాడని వ్యక్తివి ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావంటే నీకు కూడా నైతిక హక్కు లేదు. అప్పుడు కూడా మాట్లాడాల్సిండి. మరి ఎందుకు ఇట్లా కేసీఆర్ ఇట్లా జైన్ చేసుకుంటున్నావు? ఇది పద్ధతి కాదు, ఇది అప్రజాస్వామికం, ఏమనుకుంటున్నావు, అట్టెట్టుంటుంది అని చెప్పేసి అప్పుడు కూడా నువ్వు ప్రశ్నించాల్సిండే. అప్పుడు నువ్వు ప్రశ్నించలేదు కాబట్టి కథం అంతే. కవిత ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ. ఎప్పుడు 2014-15 నుంచి అప్పుడు చెప్పాలి ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినా ఫిరాయించలేదా? ఫిరాయిస్తారు. మరి వేరే పార్టీల గెలిచిలోనే పిలిచి మంత్రి పదవులు ఇచ్చినప్పుడు అప్పుడు ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ కాదా? కల్వకుంట్ల కవిత గారు, ఎందుకు మీ డాడీని వెనకేసుకొస్తున్నారా? మీ డాడీని వెనకేసుకొస్తున్నావా? తప్పు కదా అది. మీ డాడీ చేసినప్పుడేమో ఒక నీతి, ఇతరులకు ఒక నీతి ఉంటుందా? అందరికీ సమానంగా ఉండాలి కదా. ఆయన చేసినప్పుడు మీరు సమర్థించినప్పుడు, వీళ్ళు చేసినప్పుడు కూడా సమర్థించాలి. వీళ్ళు చేసింది ఏం లేదు, వాళ్ళు ఇంకా బలవంతంగా అందరిని చేర్చుకున్నారు, సిఎల్బిని కూడా విలీనం చేసుకున్నారు. అప్పుడు మాట్లాడాల్సిండే మీరు, ఇప్పుడు కాదు మాట్లాడాల్సింది. అప్పుడు మాట్లాడితే బాగుంటుండే. స్పీకర్ నిర్ణయం సరైనది కాదు. అసలు దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుందా? స్పీకర్ నిర్ణయం సరైనదే. ఎందుకంటే గతంలో చేసిన దానికి ఏదైతే నడిపించుకుంటూ తీసుకొచ్చిర్రో, ప్రజాస్వామ్యం ఎట్లా ఉన్నదో దాన్ని ఎట్లా కూని చేసిర్రో, దాన్ని ఎట్లా మార్చిర్రో, ఎట్లా తీసుకొచ్చిర్రో, ఎవరు ఏ విధంగా అయితే మాట్లాడతారో, ఏ విధంగా అయితే సమాధానం చెప్తారో వాళ్ళకు అదే విధంగా సమాధానం చెప్పిండు స్పీకర్. ఇది మంచి కరెక్ట్గా చెప్పిండు. ఏమో చెప్తాడు, ఏమో ఎలక్షన్లు వస్తాయి అనుకున్నాం, కానీ ఇది కరెక్ట్ జవాబు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసిందే బీఆర్ఎస్. రాజ్యాంగానికి విరుద్ధంగా బీజేపీ పాలన, 2 పార్టీలు మాకు నీతులు చెప్పాల్సిన పని లేదు.
మీ మాటలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వాస్తవంగా కౌంటర్ కరెక్ట్ ఇచ్చిండు. కరెక్టే, వాళ్ళిద్దరికి ఎక్కడ కూడా నైతిక హక్కు లేదు. రెండు పార్టీలు మాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు, వాస్తవానికి లేదు. అప్పుడు వీళ్ళు మాట్లాడలేదు, ఎవరు మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడతారా? ఇది ఎక్కడ న్యాయం? అందుకనే ఇక్కడ హరీష్ రావు ఏం మాట్లాడతలేడు, కానీ వాస్తవానికి మాత్రం 100% స్పీకర్ తీసుకున్న నిర్ణయం 100% కరెక్ట్. కేసీఆర్ చెప్పమని స్పీకర్ తీసుకున్న నిర్ణయం తప్పని కేసీఆర్ చెప్పాలి. స్పీకర్ తీసుకున్న నిర్ణయం తప్పు అని చెప్పేసి కేసీఆర్ మాటలలో చెప్తే నమ్మొచ్చు. ఎందుకంటే అప్పుడు ఆయనే కదా ముఖ్యమంత్రి, ఆయనే కదా కండువాలు కప్పి చేర్చుకున్నది, మళ్ళీ మినిస్టర్లు కూడా ఇచ్చిండు. ఆయన చెప్పమను స్పీకర్ తీర్పుపై హైకోర్టుకు పోతాం, కోర్టే చెప్పింది స్పీకర్ నిర్ణయానికే వదిలేస్తున్నామని, మళ్ళీ కోర్టుకు పోతారట. నువ్వు ఏ కోర్టుకు పోయినా మీ డాడీ చేసింది కూడా చెప్పు కోర్టులో. మా డాడీ గతంలో ఇట్లా చేసిండే, మా అయ్యకి ఇట్లా చేసిండే, అందరినీ మా పార్టీలకు తీసుకున్నాడు, వాళ్ళ సిఎల్పిని కూడా విలీనం చేసుకున్నాము, ఎవరిని లేకుండా చేసినాం మేము. అప్పుడు మేము చేసింది కరెక్టే, ఇప్పుడు వీళ్ళు చేసింది తప్పు అని చెప్పేసి హైకోర్టుకు చెప్పు. చెప్తే మొట్టకాయలు వేసి వెళ్తే ఎలా కొడతారు. ఏంటంటే కోర్టుకు పోతారట. ఏం చేసినావు అని కోర్టుకు పోతావు? మీకు అందుకనే నేను నిన్న కూడా చెప్పిన, మీకు ప్రశ్నించే నైతిక హక్కు ఉండాలి అని అంటే మీరు కరెక్ట్ చేసి ఉండాలి. మీరు కరెక్ట్ చెయ్యనప్పుడు మీకు ప్రశ్నించే హక్కు అప్పుడే కోల్పోయారు. దీని మీద మాట్లాడే నైతిక హక్కు లేదు, ఎందుకంటే మీరు చేర్చుకున్నారు గతంలో, కాబట్టి మీకు నైతిక హక్కు లేదు, కాబట్టి మీరు మాట్లాడొద్దు. ఇప్పుడు బీజేపీ ఉన్నది, ఇంకో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమే అని మాట్లాడతాడు. ఎవరు? మల్దార మంత్రి. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం అనేది గతంలో నువ్వు కూడా ఉన్నావు కదా రాజకీయాలలో, మరి అప్పుడు ఎందుకు ప్రశ్నించలే కేసీఆర్ని? కేసీఆర్ని అప్పుడు ప్రశ్నించి ఉంటే మీరు ఇప్పుడు ప్రశ్నిస్తే నిజంగా వాస్తవానికి మీరు చెప్పింది కరెక్టే ఉంటుంది. కానీ మీరు ప్రశ్నించలే, మీ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవాలి. మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, కేసీఆర్కి మరి ఎక్కడ ప్రమాదం అనిపించిందో మీ పార్టీ వాళ్ళని తీసుకోలే. అక్కడికి కూడా ఫామ్ హౌస్లో పెట్టింది కదా మీ వాళ్ళని కూడా కొంతమందిని అప్పుడు. కానీ ఏదేమైనా నిజంగా స్పీకర్ చాలా గ్రేట్.